మీడియా మిత్రులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు, నమస్కారం. ఈ నెల 10 తారీఖు నాడు ఉస్మాన్ యూనివర్సిటీ అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ అస్తిత్వం, సంస్కృతి, వ్యాపారం, ఆర్థిక వ్యవస్థ పైన మార్వాడీల గుత్తాధిపత్యాన్ని వ్యతిరేకిద్దామనే కార్యక్రమాన్ని యూనివర్సిటీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ దేశాన్ని పరిపాలన చేసి దోసుకుంటే నార్త్ ఇండియా కంపెనీ ముసుగులో తెలంగాణను, దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలను నార్త్ ఇండియా కంపెనీలు దోచుకుంటున్నాయి. దీనికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులను మేము మా ప్రజలను కాపాడుకోవడం కోసము, మా ప్రజల వ్యాపారాలను కాపాడడం కోసము పెద్ద ఎత్తున గలమెత్తడానికి మేము ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ మధ్య ఎక్కడ చూసినా కూడా మార్వాడీలు వ్యాపార ముసుగులో తెలంగాణ ప్రజల మీద దాడి చేస్తున్నారు. మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఈ దేశంలో క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణము మార్వాడీల షాపులు తప్ప తెలంగాణలో వ్యాపారులు కాదు. కాబట్టి తెలంగాణలో ప్రజలందరూ, మేధావులు, విద్యావంతులు, విద్యార్థులు అందరూ కూడా మార్వాడికి వ్యతిరేక ఉద్యమంలో పాలు పంచుకోవాలి. ఎందుకు అంటే ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా పోరాడిన మనం ఇవాళ మార్వాడీలకు వ్యతిరేకంగా పోరాటం చేయకపోతే దాదాపు ఒక 10 సంవత్సరాల క్యాన్సర్ రోగి లేనటువంటి ఇల్లుండేది తెలంగాణలో. కాబట్టి తెలంగాణ ప్రజలను కాపాడుకోవడం అంటే మార్వాడీలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం అని చెప్పి మేము అనుకొని అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 10 తారీఖు నాడు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. దీనికి యావత్ తెలంగాణ సమాజంలో ఉన్న విద్యావంతులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు, తెలంగాణవాదులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయవలసిందిగా తెలంగాణ ప్రజలకు, తెలంగాణ యువకులకు, విద్యార్థి సంఘ నాయకులకు, తెలంగాణ విద్యార్థులకు చేతులెక్కి నమస్కరిస్తూ జైబీలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మాతో పాటు ఇప్పుడు ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు అన్నగారు కూడా పాల్గొన్నాడు. ఒక నిమిషం తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాల శ్రీకాంత్ అన్న ఆధ్వర్యంలో మరి ఓయూలో 10వ తారీఖు రోజు మార్వాడికి గోబ్యాకు, తెలంగాణ రాష్ట్రాన్ని మార్వాడులు ఆర్థికంగా నిలువు దోపిడీ ఎలా చేస్తున్నారనే విషయం మీద మరి రౌండ్ టేబుల్ సమావేశానికి పెట్టి, మరి ఆటో రంగం చాలా పెద్దది. మీ అందరికీ, తెలంగాణ సమాజానికి, మీడియా మిత్రులకు ప్రత్యేకించి నమస్కరించి చెప్తున్నా. ఇదొక చరిత్ర. ఓయూలో అనేక ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమంలో కూడా 20-25 సంవత్సరాల కాలం అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఆటో రంగం విద్యార్థులతో కలిసి పనిచేసినాం. ఈరోజు మార్వాడి చేస్తున్న దోపిడీకి వ్యతిరేకంగా ఈరోజు పునాది పడ్డది. మరి శ్రీకాంత్ ఆధ్వర్యంలో మేము కూడా ఆటో రంగం ఎందుకు పాల్గొన్నదనేది మీకు ఒక విషయంలో చెప్తా. హైదరాబాద్ కేంద్రంగా మార్వాడి ఫైనాన్సర్లు మొత్తం ఆటో రంగం ఒక రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షలు ఉంటాయి, మోటార్ రంగం 14 లక్షలు ఉంటాయి. ఇవన్నిటికీ ఫైనాన్స్ చేసేది మార్వాడీసే. గతంలో ఒక 20 ఏళ్ల క్రితం నేను 98లో ఆటో ఫీల్డ్కి వచ్చిన. బ్యాంకులు సబ్సిడీలు ఇచ్చేది ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు. అనేక బ్యాంకులు, ఎస్బీఐ, కెనరా బ్యాంకు, సిండికేట్ బ్యాంకు, ఇలాంటి బ్యాంకులు సబ్సిడీలో ఆటో వాళ్ళకు ఫైనాన్స్ చేసేది. ఎప్పుడైతే మార్వాడు సిండికేట్గా ఏర్పడ్డదో, మీకు కుషాల్ టవర్ అని లగిడికప్పులో ఉంటుంది. నేను కరోనా సందర్భంగా కూడా ధర్నా చేసిన. ప్రజలందరూ అల్లాడుతుంటే ఆటో డ్రైవర్లు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటే కూడా బలవంతంగా ఆటోలు గుంజుకోపోయి డబ్బులు వసూలు చేసిన చరిత్ర ఈ మార్వాడి ఫైనాన్సర్లది. కాబట్టి మా డిమాండ్ ఏం కోరుతున్నామంటే, ఇది ఆర్థికపరమైనటువంటి అంశం, ఈ తెలంగాణ మొత్తాన్ని పీడిస్తున్నటువంటి అంశం. అందులో ఆటో రంగం కూడా మమ్మల్ని కూడా పీడిస్తుర్రు. వడ్డీ మీద వడ్డీ, చక్ర వడ్డీలు, ఇష్టం వచ్చిన వడ్డీలు వేసి వాళ్ళేమో ఇక్కడ తెలంగాణ బ్యాంకులలో అప్పులు తెచ్చి మళ్ళీ ఆ అప్పులు మాకే ఇచ్చి అధిక వడ్డీ వసూలు చేస్తున్నారు. కాబట్టి ఇక నుంచి తెలంగాణ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షునిగా నేను పిలుపునిస్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో కార్మికులందరూ ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అవుతాం. మార్వాడి ఫైనాన్సులకు వ్యతిరేకంగా పనిచేస్తాం. ప్రభుత్వం వెంటనే స్పందించాలా, ప్రభుత్వం బ్యాంకుల్లో లోన్స్ ఇవ్వాలి. రెండో విషయం చెప్తున్నా, ఉద్యమంలో కూడా నేను కొన్ని బ్యాంకులతో అసోసియేషన్ నడిపినప్పుడు చూసిన. బ్యాంకులలో కూడా మొత్తం నార్త్ మేనేజర్లే ఉంటారు. ఇక్కడ తెలంగాణ వ్యాపారం చేసే ఆటోనే కాదు, ఏ విద్యార్థికి కానీ ఇతర వ్యాపారం చేసేవాళ్ళకి కానీ లోన్స్ ఇవ్వరు. మీరు కనుక్కోండి, నాకు కూడా వ్యాపారం ఉంది. ఏ బ్యాంకు అయినా లోన్స్ ఇవ్వరు. అక్కడ కూడా మేనేజర్లు నార్త్ వాళ్ళే ఉంటారు. కాబట్టి ఇలాంటి చర్యను ప్రభుత్వం దృష్టి పెట్టుకొని ఇలాంటి దోపిడీని ప్రభుత్వం అరికట్టాలని చెప్పి
దీనికి వ్యతిరేకంగా మేము అందరం లక్షలాది మందిని పాల్గొంటాం. విద్యార్థులు, కార్మికులు ఏకమైతే ఏ ఉద్యమైనా ముందుకు పోతుంది, అది 100% సక్సెస్ అవుతుంది. కాబట్టి విద్యార్థులు చేసినటువంటి ఉద్యమానికి మాకు కూడా సమస్య ఉందని చెప్పి మీతో మేము కలిసి వస్తామని చెప్పి ఈరోజు మేము మనస్ఫూర్తిగా మరి శ్రీకాంత్ అన్న పిలుపు మేరకు మేము రావడం జరిగింది. మా సమస్య పరిష్కారం కోసం ఏ ఉద్యమైనా చేయడానికి కలిసి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రేపు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటాం. రేపు విద్యార్థి సంఘం ఏ పిలుపు తీసుకున్నా పాల్గొంటాం. ఇంకా మా సంఘాలు చాలా బయట ఉన్నాయి, వాళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళను కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సాధారణంగా మార్వాడీల మీద ఒక నానుడు ఉంటుంది, జహాన పోంచే రేల్గాడి వహాం పోంచే బేల్గాడి, జహాన పోంచే బేల్గాడి వహాం పోంచే మార్వాడి అని. ఈ విధంగా దేశవ్యాప్తంగా మార్వాడీలు వారి వ్యాపారాల నిమిత్తం దేశవ్యాప్తంగా విస్తరించి అక్కడ ఉన్నటువంటి లోకల్ వ్యాపారాల మీద వారి గుత్తాధిపత్యాన్ని చలాయిస్తున్నారు. ఆ విధంగా తెలంగాణలోకి వచ్చి తెలంగాణలో ఉన్న వ్యాపారుల మీద, తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారుల మీద కూడా వాళ్ళు దాడి చేసే పరిస్థితి ఈరోజు తెలంగాణలో మనం చూస్తున్నాం. ఇటువంటి వారు దాడులు చేసే సంస్కృతిని వారు తెలంగాణ వ్యాపారుల మీద వాళ్ళ గుత్తాధిపత్యాన్ని చలాయిస్తున్నటువంటి సంస్కృతిని వ్యతిరేకిస్తూ ఈ నెల 10వ తారీఖు తెలంగాణ వ్యాప్తంగా మొదట ఉస్మానియా యూనివర్సిటీలో ఐక్య విద్యార్థి సంఘాలుగా విద్యార్థుల సంఘాలం అందరం కలిసి కూడా వారికి వ్యతిరేకంగా నినదిస్తున్నాం. అదేవిధంగా విద్యార్థి సంఘాలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కార్మిక సంఘాలు, వ్యాపార సంఘాలు కూడా మాతో చేతులు కలుపుతాయి. తెలంగాణకు జరుగుతున్నటువంటి, తెలంగాణ వ్యాపారస్తులకు జరుగుతున్నటువంటి ఈ అన్యాయానికి వ్యతిరేకంగా మాకు సరైన పరిష్కారం లభించే వరకు ఈ ఉద్యమం ఇక్కడ మొదలై కొనసాగుతూ ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటుంటాం. థ్యాంక్ యూ. ఇప్పుడు నామస్థైలో హంస ఓయి అధ్యక్షుడు. ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మార్వాడీల యొక్క అణిచివేత ఎక్కువైతుంది. గతంలో అన్న గోరేటి రమేష్ అన్న ఒక పాట పాడినందుకు ఎస్ఓటి పోలీసులు వచ్చి అకారణంగా అరెస్టు చేసి అక్కడ రాజాసింగ్ గారు ఎమ్మెల్యే గారు ఫిర్యాదుతోటి ఏసీపీ గారు వచ్చి మీ ఒక ఫుడ్ డెలివరీ నుంచి వచ్చినాం, మిమ్మల్ని మీతోటి మీకు పార్సిల్ వచ్చిందని కిందికి తీసుకుపోయి అక్రమంగా అరెస్టు చేసి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కవులు, కళాకారులు, ఉద్యమకారులు, విద్యార్థులంతా సోషల్ మీడియా వేదికగా ఒక్కటేసారి ప్రపంచనంగా వచ్చి స్టాండ్ విత్ గోరేటి రమేష్ అని, అలాగే శ్యాము అని వివిధ రకాలుగా తెలంగాణ వ్యాప్తంగా ఒక్కసారి ఈ మార్వాడి మూమెంట్కి ఇది ఒక ఆజ్యం పోసుకుంది. అక్కడ జరిగిన సుల్తాన్ బజార్లో కానీ ఒక దళితునిపై దాడి అన్నారు. ఆ దళితుని తీసుకొచ్చి అక్కడ ఉన్న మార్వాడి కానీ, అక్కడ ఎస్కే జ్యువెలరీస్ వారు కానీ ఇదే మీడియా ముఖంగా సమావేశం పెట్టి ఇక్కడ మార్వాడీలు నాకేం చేయలేదు, హాస్పిటల్కి తీసుకుపోయి నాకు రక్షణ కల్పించినట్టు అక్కడ మా దళిత సోదరుడు, అయ్యా దళిత సోదరుడు గారు ఆ రోజు ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కన్నా మా దళిత సంఘాల నాయకులే అక్కడ ఉండి నీకు అండగా ఉన్నారు, మార్వాడీలు నీకేం చేసిరో మాకు తెలియదు, కానీ ఈరోజు మార్వాడీలు మీ వ్యాపారాలు మీరు చేసుకున్నా కానీ భయభ్రాంతులకు గురి చేసి తెలంగాణ సమాజాన్ని మొత్తం మీరు ఒక ఏమంటారు మాకు బావలు బొమ్మార్దులు అంటుండు ఒక ఆయన, తాగుబోతులు తెలంగాణ సమాజం అంటుండు బట్టి విక్రమార్క మా బావ అంటే వారి యొక్క వైపు వెళ్ళిపోవాలన్నా ఇక్కడి నుంచి అని రకరకాలుగా మాట్లాడుతుండు. తెలంగాణలో ఉన్న కుల మతాలకు మీరు చిచ్చు పెట్టకండి, మీ వ్యాపారాలు మీరు స్వేచ్ఛ చేసుకున్నా మీరు ఇక్కడ డామినేషన్ చేసే స్థాయికి వచ్చిందంటే మీరు ఎంత స్థాయికి ఇక్కడ రాజకీయంగా ఆర్థికంగా ఎంత బలంగా అయిపోయారో కానీ తెలంగాణ సమాజం గమనించాలా. ప్రతి వ్యాపారం వాళ్ళదే. ఇక్కడ రాజధాని స్థాయి నుంచి చూసుకుంటే గ్రామీణ స్థాయి ఒక టీ బండ్లు కానీ, గప్చిప్ బండ్లు కానీ, జిలేబీ బండ్ల వరకు వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకొని నకిలీ నాణ్యత లేని వస్తువులను ఒక నల్లాలు కానీ అవి చూసుకుంటే తార్నాకలోనే మన వాళ్ళు మీడియా వాళ్ళు ఇక్కడ ప్రచురం చేయడం జరిగింది. నాసి రకమైన నల్లాలను తీసుకొస్తే పెడితే 2 రోజులుగానే ఉండలేవు. ఇలాంటి తక్కువ రేట్లతోటి ప్రజలందరినీ కూడా ఒక వాళ్ళ వైపు తిప్పుకొని నాణ్యత లేకుండా ఉండి ఆ యొక్క రేట్లు తగ్గించి ప్రజలను అపనమ్మకంలో సృష్టించి వాళ్ళు నాణ్యత లేకుండా ప్రజల మీద రుద్దుతురు. కాబట్టి ఈ మార్వాడి సమాజం మీరు తెలంగాణలోని మీ వ్యాపారాన్ని స్వేచ్ఛ చేసుకోకుండా ఇక్కడ రాజకీయంగా కానీ మీ యొక్క ఆధిపత్యాన్ని చెలాయించాలని చూస్తున్నారు. ఉస్మాన్ యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 10వ తారీఖున రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోమటులు కానీ వివిధ వర్తక వ్యాపారుల సంఘాలు తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణగా ఓయూ ఐక్య విద్యార్థి సంఘాలలో మీకు ప్రకటించడం జరుగుతుంది. జై భీమ్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. రేపు 10 తారీఖు జరగబోయే మార్వాడి గో బ్యాక్ నినాదంలో భాగంగా అందరూ పాల్గొని విజయవంతం చేయాలని తెలియపరుస్తూ, నిజానికి మనం ఈ మార్వాడి ఉద్యమం ఎందుకు వస్తుంది, ఈ సాంస్కృతిక ఆర్థిక ఉద్యమం ఇది ఈ బ్రిటిష్ ఇండియా రాబర్ట్ క్లైవ్ అని ఈ దేశంలో అడుగుపెట్టిన తర్వాత
ఆ వ్యాపార బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి దాని పేరు మీద 200 సంవత్సరాలు మన దేశాన్ని బానిసత్వంగా ఉంచినటువంటి సందర్భం. అదే సందర్భ నేపథ్యంలో ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమానికి ఒక తొలిమెట్టు లాంటిది కాబట్టి 60 సంవత్సరాలుగా మన మీద దోపిడీ చేసిన వాళ్ళను 1200 మంది అమరవీరుల నెత్తుటి సాక్షిగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించుకున్నాం గనక ఆ రాష్ట్రంలో భాగంగా మార్వాడీల పేరు మీద మీరు అందుకే నరహంతకులే ధర అధిపతులే ఒక పుస్తకం ఉంటుంది. ప్రియమైన తెలంగాణ ప్రజలారా, ఇక్కడ ఈ జీవించే స్వేచ్ఛ 21 ప్రకారంగా ఎవరైనా ఈ దేశంలో బతకొచ్చు. కానీ ఆ బతుకు ఇతరుల బతుకుల మీద నాశనార్థంగా ఆధిపత్యంగా ఆ బలుపుతో ఉండేటువంటి ప్రయత్నం జరగకూడదు. ఇవాళ వేల సంవత్సరాలుగా అణిచివేతకు పీడనకు దోపిడికి దూరంగా బతికినటువంటి సందర్భంలో ఇవాళతో యూనివర్సిటీలకు కాలేజీలకు వచ్చి చదువుకొని ఇలా గొంతిప్పుతున్నటువంటి సందర్భంలో ఎక్కడో వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ సాంస్కృతిక ఆర్థిక ఆధిపత్యం పేరు మీద ఇక్కడ ఉండేటువంటి బడుగు వర్గాల మీద దాడి చేస్తున్నటువంటి సందర్భం గనక ఇక్కడ మీరు బతకొచ్చు. కానీ మీ బతుకు మమ్మల్ని బానిసగా చేయొద్దు, మా మీద దాడి చేయొద్దు, మమ్మల్ని అవమానించొద్దు. ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలలో వ్యాపార వర్గాల పేరు మీద మీరు చేస్తున్నటువంటి దోపిడికి వ్యతిరేకంగా మేము ఇక్కడ ఉస్మానియా విద్యార్థులుగా మేము ఐక్య కార్యాచరణ పేరు మీద మేము మార్వాడి గో బ్యాక్ పేరు మీద నడుస్తూ ఉన్నాం. కాబట్టి మీరు బతకొచ్చు, కానీ మీ బతుకు మా బతుకును నాశనం చేసేటువంటి విధంగా ఉండొద్దని ఈ సందర్భంగా తెలియపరుస్తూ రేపు జరగబోయే 10 తారీఖు నాడు ఐక్య కార్యాచరణ పేరు మీద అందరూ కూడా పాల్గొని ఇందులో అందరూ ఉంటారు. కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా ఆధిపత్యానికి ఒక ఉమ్మడి ఆలోచనతో మేము ముందుకు వస్తున్నాం ఉస్మానియా విద్యార్థులుగా. కాబట్టి తెలంగాణ ప్రజలారా, మీరందరూ కదలండి. ఎక్కడున్నోళ్ళు అక్కడ మీరు మీ స్థానికంగా ఉండేటువంటి మార్వాడి వ్యతిరేకమైనటువంటి భావాలతో ఉన్న వాళ్ళను తిరస్కార భావంతో ఉంటూ ఒక ప్రజాస్వామ్య పోరాట పంతంలో ముందుకు రావాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఉదయ్. ఎంతో సంస్కృతి సాంప్రదాయాలు అస్తిత్వాలు కలిగి ఉన్న ఈ యొక్క తెలంగాణ గడ్డపై మార్వాడీలు ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను వెక్కిరిస్తూ వాళ్ళు ఒక నార్త్ ఇండియన్ కల్చర్ను తీసుకొచ్చి సంస్కృతి సాంప్రదాయాలపై దెబ్బతీసే కుట్ర జరుగుతున్నది. ఈ మార్వాడీలకు వెన్నుదాటుగా మనువాదులను అడ్డం పెట్టుకొని వీళ్ళు ఈ యొక్క తెలంగాణ యొక్క సంపదను సంస్కృతిని దోపిడీకి గురి చేస్తూ ఈ విధమైన దోపిడీని గురి చేస్తున్నారు. ఈ యొక్క దోపిడీకి వ్యతిరేకంగా ఈ నెల 10వ తారీఖు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం ఇప్పుడు ఈ ఉద్యమం విద్యార్థులతో స్టార్ట్ అయింది కావచ్చు, కానీ రానున్న రోజులలో తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరిని ఈ తెలంగాణ ఉద్యమం ఏ విధంగా ముందుకు సాగిందో ఈ యొక్క మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమాన్ని కూడా ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకుపోయే విధంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా దీన్ని ముందుండి నడిపిస్తాం. కాబట్టి ఈ నెల 10వ తారీఖున జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రతి ఒక్కరు హాజరై దీన్ని విజయవంతం చేయాల్సిందే కృషి చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు విద్యార్థి నాయకుడు రేణు ఒకరు. తెలంగాణ అస్తిత్వం సంస్కృతి ఈ వ్యాపారాల మీద దాడి చేసిన మార్వాడీల యొక్క ఈ అఘాయిత్యాలను మేము ఖండిస్తూ ఈ నెల 10వ తారీఖున జరగబోయే రౌండ్ టేబుల్ సమావేశానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కోమటలు పద్మశాలి సంపన్న వర్గాలు ఏకమై మా యొక్క ఈ విద్యార్థి యొక్క పిలుపులకు మీరందరూ మద్దతు తెలిపి ఆర్ట్స్ కాలేజ్ జరగబోయే సమావేశానికి అందరూ హాజరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ తెలంగాణలో ఉన్న ప్రాంతీయతలు తరిమికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉండాలని ఈ విద్యార్థి సంఘాల తరఫున మేము తెలియజేస్తున్నాం. వర్ధిల్లాలి విద్యార్థి సంఘాల ఐక్యత. జై భీమ్. నిరుద్యోగ చేసి చైర్మన్ కాశీ లాస్ట్ అయిపోయింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గో బ్యాక్ మార్వాడి అనేటువంటిది ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రతి ఒక్కరి నుంచి గో బ్యాక్ మార్వాడి అంటుంటే ఇక్కడున్న కొంత దొంగ పార్టీలు అనేటువంటిది మార్వాడి గో బ్యాక్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఆ పార్టీ బీజేపీ పార్టీ. ఎందుకంటే బండి సంజయ్కు బీజేపీ పార్టీ నుంచి ఫండు 200 కోట్లు అనేటువంటిది మార్వాడీలు అంతా కలిపి ఇవాళ బీజేపీ పార్టీకి 200 కోట్ల ఫండ్ ఇస్తేనే వాళ్ళు కేవలం రాజకీయం కోసం ఇక తెలంగాణ ఆస్తితోని దెబ్బతీసే విధంగా తెలంగాణ ఉనికిని దెబ్బతీసే విధంగా మార్వాడీలు అంతా కలిసి కిరాణా షాప్ నుంచి ఏ షాపుకి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ముందు దర్శనం ఇచ్చేదే మార్వాడీలు. ఈ తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీలు దోచుకుంటున్నారు. అందుకోసం మన ఆత్మాభిమానాన్ని ఇప్పటికైనా ప్రతి ఒక్క ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న విద్యార్థి నాయకులు అందరూ కలిస్తే ఉత్సబోస్తే ఈ మార్వాడి కొడుకులంతా కొట్టుకుపోయేది ఇక్కడున్న వాళ్ళే. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో గడ్డ పైన ఎప్పుడైతే దాడి జరిగిందో ఈ రాజస్థాన్ గుజరాత్ మార్వాడిని తరిమి కొట్టడానికి కోసం ఇవాళ మేము ఖచ్చితంగా అందరు కలిసికట్టుగా ఇవాళ మేము ముందుకు వస్తున్నాం. అందుకోసమే రౌండ్ టేబుల్ సమావేశమైనటువంటి 10వ తారీఖు అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో భారీ ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశం జరిగి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం నుంచి మార్వాడిని తరిమి కొట్టే విధంగా ఇక్కడున్న బిడ్డల్ని బతికే విధంగా ఇక్కడున్న చాలా మంది యొక్క వృత్తుల్ని 2 వృత్తులు లేని మార్వాడీలు
ఒక డప్పు కొట్టడైతే ఇంకో బట్టలు అన్ని దాంట్లో మార్వాడీలు ఉన్నారు. కాబట్టి ఒక రెండు విషయాలు చెప్తాను నేను. ఒక 2 విషయాలు పాట ద్వారా చెప్తాను నేను. తెలంగాణ ఉనికిని ఆగం చేస్తుండ్రు, తెలంగాణ ఉనికిని ఆగం చేస్తుండ్రు, తెలంగాణ మట్టిని సర్వనాశనం చేస్తుండ్రు, కల్తీ ఆహారాలతో ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుండ్రు, ప్రశ్నించినందుకే మా బిడ్డపై దాడులు చేస్తుండ్రు. గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్ మార్వాడి, కడుపులో పెట్టుకొని చూసుకుంటే తెలంగాణ ప్రాంతంపై విషం కక్కుతుండ్రు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలారా, విద్యార్థులారా, ప్రతి ఒక్కరు కూడా కలిసి ఈ పోరాటానికి మద్దతు తెలపకపోతే రాబోయే తరంలో మనం ఖచ్చితంగా సమాధి కాబడతాం. అందుకోసమే తెలంగాణలో ఉన్న ప్రజలు, విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా గోబ్యాక్ మార్వాడికి ఈ ఉద్యమం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎప్పుడైతే శ్రీకాంత్ ఆధ్వర్యంలో ముందుకు సాగుతుందో, లేకపోతే ఐక్య విద్యార్థుల ఆధ్వర్యంలో ఖచ్చితంగా గోబ్యాక్ మార్వాడిని మేము తరిమి కొట్టేంత వరకు, మా తెలంగాణ విముక్తి చేసేంత వరకు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిందిగా మేము మరొకసారి గో బ్యాక్ మార్వాడి. ప్రియమైన మీడియా మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల మీద నిరంతరం తెలంగాణ సమాజానికి తెలియజేస్తున్న సోషల్ మీడియా మిత్రులకు, యూనివర్సిటీ విద్యార్థి సంఘాల అందరి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు. జేబీఎం. ఈ నెల 10 తారీఖు నాడు జరిగే ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యంగా కాళోజీ నారాయణ ఏ విషయమైతే తెలంగాణ ప్రాంతం గురించి, తెలంగాణ ప్రజల గురించి చెప్పిండో, కాళోజీ యొక్క ఆలోచనను ముందుకు తీసుకుపోవడమే ఐక్య విద్యార్థి సంఘాల బాధ్యతగా మేము ముందుకు పోతున్నాం. కాళోజీ ఒక మాట అంటాడు, ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే ప్రాంతం దాటేంత వరకు తరుముదాం, ప్రాంతం వాడు దోపిడీ చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెడదామని చెప్పిండు కాళోజీ. మరి ఇప్పుడు ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే ఈ ప్రాంతంలో ఉన్న రాజకీయ పార్టీలు ఆ ప్రాంతేతరుడికి ఎందుకు మద్దతు తెలుపుతున్నాయి? బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ఏమని మాట్లాడిండు, మార్వాడీలు ఇక్కడ వ్యాపారం చేసుకోవచ్చు అని మాట్లాడిండు. బీజేపీ ఏమని మాట్లాడుతుండు, మార్వాడీలు దేశభక్తులను మాట్లాడుతుండు. కాంగ్రెస్ ఏమని మాట్లాడుతుండు, అసలు మార్వాడీలు లేకపోతే వ్యాపారం లేదని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఏ రాష్ట్రం వస్తే సపరిపాలన, ఏ రాష్ట్రం వస్తే మన పిల్లలకు ఉద్యోగాలు, ఏ రాష్ట్రం వస్తే మనకు వ్యాపారం అని చెప్పి అశేషంగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటే, వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో పేరుకే ప్రజాప్రభుత్వం అన్నారు, పేరుకే పరిపాలన అన్నారు తప్ప ఎక్కడ కూడా ప్రజాప్రభుత్వం లేదు. అన్ని పార్టీలకు ఫండింగ్ మార్వాడీలు చేస్తూ పరోక్షంగా మార్వాడీలను తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నారు. మనని పరిపాలన చేసేది కాంగ్రెస్ పార్టీ కాదు, మార్వాడీలు పరోక్షంగా ఈ యొక్క తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్నారు. కాబట్టి ప్రియమైన ప్రజలారా, ప్రజాస్వామిక వాదులారా, విద్యార్థులారా, నిరుద్యోగులారా, అశేషమైన తెలంగాణ మట్టిని, తెలంగాణ ప్రజలను ప్రేమించే ఓ గొప్ప ఉద్యమకారులారా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు మేము మార్వాడి గోబ్యాక్ అనేది మా కోసం కాదు, తెలంగాణ అస్తిత్వం కోసం. మేము మార్వాడి గోబ్యాక్ అనేది మా కోసం కాదు, విద్యార్థులుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యాపారస్తుల కోసం. మేము మార్వాడి గోబ్యాక్ అనేది మా కోసం కాదు, చిన్న సమూహమైన పూసల కోసం, కమ్మరుల కోసం, వడ్ల కోసం, అవసరాల కోసం, శాలల కోసం, కోమట్ల కోసం ఇలా మేము మార్వాడి గోబ్యాక్ అంటున్నాం. మేము మార్వాడి గోబ్యాక్ అనేది తెలంగాణ రాష్ట్రంలో కంపెనీలు పెడితే అక్కడ ఉద్యోగం చేయడం కోసం యువకులుగా మేము మార్వాడి గోబ్యాక్ అంటున్నాం. ఇవాళ మీకు మరీ ముఖ్యంగా చెప్తున్నా, ఈస్ట్ ఇండియా కంపెనీ దేశాన్ని దోసుకొని పరిపాలన చేసింది. దానికి బ్రిటిషర్స్ ఏజెంట్లు. నార్త్ ఇండియా కంపెనీ మళ్ళీ తెలంగాణను దోసుకుంటుంది, దానికి మార్వాడి వాళ్ళు ఏజెంట్లు. కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీని మన తాతలు తరిమి కొడితే నార్త్ ఇండియా కంపెనీని మనం తరిమి కొట్టాల్సిన అవసరము, ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ, ఖబర్దార్ మార్వాడీలారా, ఖబర్దార్ తెలంగాణ రాజకీయ పార్టీ ద్రోహుల్లారా, గుండల్లారా, తెలంగాణ మట్టిని, తెలంగాణ ప్రజలను ప్రేమించలేని ఓ రాజకీయ తెలంగాణ ద్రోహుల్లారా, మీకు ఖచ్చితంగా రాబోయే సంవత్సరాలలో మీ రాజకీయ పార్టీలో ఖచ్చితంగా గోరి కొడతామని తెలియజేసుకుంటూ, ఎవరైతే తెలంగాణ గురించి మాట్లాడారో వాళ్ళంతా తెలంగాణ ద్రోహులుగా మేము ఈ రోజు నుంచి పరిగణిస్తున్నామని తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. జై భీములు. నమస్కారం.